హాయ్ గాయస్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోని స్వీట్ చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు: చక్కెర 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, కొద్దిగా పల్లీలు, షుగర్ తీసుకొని షుగర్ని కరిగించుకోవాలి వాటర్ వేసుకొని. ఇలా చక్కెర అంతా కరిగేలా ఇలా చేయాలి. ఇలా కరిగిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఏ పిండి కలుపుకోవాలి, మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటే మళ్ళీ కొద్దిగా పిండి కూడా వేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా పడుతుంది పిండి. చూడండి, చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ అంటే వేడి కావాలి. ఆయిల్ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఇలా రోల్స్ వేసుకోవాలి, సన్న రోల్స్. ఇలా రోల్ చేసుకున్నాక మనం అన్నీ సేమ్ సైజ్ కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఇలానే కట్ చేసుకోవాలి సేమ్ సైజ్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపెడతా బిస్కెట్స్ ఎలా చేసుకున్నాడు. వీటిని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పల్లి పెట్టుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా మళ్ళీ పల్లి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. పల్లీలు ఇలా చేసుకున్న వాటిని వేడి అయిన ఆయిల్లో డిప్ చేయాలి. ఇలా వేయిస్తే మన క్రిస్పీ బిస్కెట్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి 4-5 డేస్ కూడా నిల్వ ఉంటాయి ఈ బిస్కెట్స్. ఇలా బ్రౌన్గా వేగిపోవాలి. చూడండి, సిమ్లో పెట్టి బిస్కెట్స్ అన్నీ వేగేదాకా చూసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్గా వేగిపోయినాయి కదా, లోపల కూడా ఉడికినాయి. మంచిగా వేగాలి. బాగా వేగితేనే క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఇలా అంపేసుకోవాలి ఆయిల్ అంతా.
ఇలా గిన్నెలోకి. చూడండి మన స్వీట్ బిస్కెట్స్ రెడీ అయినాయి.